సినిమాలో వస్తుంది చాలా బాగుంది సినిమాలో కాన్సెప్ట్ ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న, విజయ్ ఆంటనీ ఎలా అనిపించింది? మంచిగా చేసింది యాక్టింగ్ మాత్రం. సార్ సినిమా ఎలా ఉంది సార్? బాగుంది. ఇప్పుడే మార్గన్ సినిమా చూసాను. సినిమా మాత్రం అద్రిపోయింది. సూపర్ మూవీ అయితే చాలా బాగుంది. సస్పెన్స్, స్క్రీన్ ప్లే అయితే అమేజింగ్. ట్విస్ట్లు ఇంకా చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే అయితే అద్దర కొట్టేశారు. ఒక్క సెకండ్ కూడా మీరు కళ్ళు తిప్పుకోలేదు స్క్రీన్ పై నుంచి. అమేజింగ్ సినిమా. డెఫినెట్గా బ్లాక్ బాస్టర్, పక్కా బ్లాక్ బాస్టర్ మూవీ. చాలా బాగుంది. ఒక క్రైమ్ మూవీని అంత పెద్దగా చూపించడం అనేది చాలా సూపర్. అది భయ్య మార్గాన్ చాలా అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసుంటాం మనం, బట్ ఇది చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బేసిక్గా విజయ్ ఆంటోనీ గారు ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని చాలా తక్కువ మంది తెలుసు. బట్ ఈ సినిమా చూస్తే ఆయన ఎంత గొప్ప యాక్టరో, అలాగే ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టరో, ప్రొడ్యూసర్గా కూడా దీంట్లో చేయడం జరిగింది. సో వేరే లెవెల్ అనిపిస్తుంది. అదైతే యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. వేరే లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా పవి టీచర్ కావచ్చు, దాంట్లో ఉండే ఎలివేషన్స్ కావచ్చు. ఇంకొకటి కలర్ గురించి చెప్పారు. వైట్ ఏంటి, బ్లాక్ ఏంటి, ఏదైతే ఏంటి, దాని గురించి రివైన్ తీసుకోవడం కానీ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. భయంకరంగా కూడా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వెళ్తే. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే మార్గన్ మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సినిమా చూస్తున్నంతసేపు అసలు నెక్స్ట్ టైం అవుతుందా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను నేనైతే. నేనైతే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక మైండ్లో నాకు తిరుగుతుంది, రన్ అవుతుంది. ఎవరు విలన్ అని చాలా మైండ్లో తిరుగుతుంది. కానీ సినిమా అయితే చాలా బాగుంది. విజయ్ ఆంటనీ మంచి హ్యాట్రిక్ ఇచ్చాడు అనుకుంటున్నాను. బిచ్చగాడు తర్వాత మళ్ళీ ఇది నాకు బెస్ట్ మూవీ అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చిన్న ఫైట్స్ ఉన్నాయి. ఒక ఫైట్ చాలా బాగుంది. అదైతే నాకైతే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరు కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఇది మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడా తగ్గకుండా కూడా చాలా బాగా డైరెక్షన్ చేశారు. చాలా బాగా తీశారు. ఇది ఒక మెసేజ్ లాగా బాగా జనాలు కనెక్ట్ అయ్యేలాగా మూవీ అయితే ఉంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక ట్విస్ట్ అయితే ఉంది భయ్య. అదైతే మేము చెప్తే కన్నా మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ ఫీల్ అవుతారు. చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సినిమాకి వచ్చి తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. మార్గన్ ద బ్లాక్ డెవిల్ అనే మూవీ చూశాను భయ్య. మామూలుగా లేదు. సినిమా అంతా వేరే లెవెల్ భయ్య. ప్రతి సీన్ కూడా మామూలు ఎగ్జైట్మెంట్, ఏం జరుగుతా ఏంటి ఆ ఇంటెన్షన్ కానీ మామూలుగా అనిపించలేదు. నిజంగా ఒకటైతే చెప్పాలి భయ్య, సినిమా గురించి విజయ్ ఆంటనీ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి సంబంధించి యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేయడం అంటే మామూలు విషయం. ఒక వ్యక్తి ఏదో ఒక పని చేయగలుగుతాడు, కానీ ఇన్ని పనులు చేయాలంటే మామూలు విషయం కదా. మ్యూజిక్ డైరెక్టర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా చేయాలంటే అంత ఈజీ కాదు భయ్య. చాలా బాగుంది. ప్రొడక్షన్ హాల్స్ కూడా ఎక్కడ కూడా దక్కలేదు. ఇలాంటి క్యారెక్టర్ వైజ్గా చూసుకున్న ఇలాంటి కంటెంట్ తీయాలంటే విజయ్ ఆంటనీ మాత్రమే తీస్తాడు. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ జోనర్ కూడా చాలా బాగుంది. అలాగే చూసుకుంటే ఇందులో చేసిన ప్రతి యాక్టర్ కూడా, సముద్రకని గారు కావచ్చు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అంటే డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బాగా. నాకు మెయిన్గా సాంగ్స్ కూడా మంచిగా నచ్చినాయి. ప్రతి సాంగ్ కూడా ఎంజాయ్ చేసిన. అలా చెప్పుకుంటే పవి టీచర్ గురించి, బ్రీడా, ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కూడా చాలా ఫేమస్. అంటే తెలుగులో మాత్రం పవి టీచర్గా చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. తన క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్గా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. సూపర్గా ఉంది భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. క్లైమాక్స్ మాత్రం ఆ ట్విస్ట్ మాత్రం ఎవరు రివీల్ చేయరు, అసలు ఎవరు ఊహించలేరు కూడా. ఆ ట్విస్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా మంచి సినిమా భయ్య. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఈజ్ ద బెస్ట్ మూవీ, బ్లాక్ బాస్టర్ హిట్. అందులో ఎలాంటి డౌట్ లేదు. చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలనిపించే సినిమా అన్నమాట. ఈ మార్గన్ అనే మూవీ చూస్తున్నంతసేపు కూడా డబ్బింగ్ సినిమా ఎక్కడ అనిపించలేదు భయ్య. తెలుగు స్టేట్ ఫిల్మ్ లెక్క అనిపిస్తుంది. అంటే స్టేట్గా కరెక్ట్ చెప్పాలనుకుంటే ఒకటే మాటలు తెలుగు పదంలో మీకు చెప్పాలంటే, తెలుగులో తీస్తే కాక సినిమా ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇది డబ్బింగ్ మూవీ లెక్క ఎక్కడా లేదు. చూస్తున్న ప్రతి సీన్ కూడా మాకు కళ్ళకి ఆకట్టుకుంది. కాబట్టి నీకు మళ్ళీ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది బ్రదర్. అన్న ఇప్పుడే చూశాను మార్గన్ మూవీ. సినిమా అయితే చాలా బాగుంది. సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. చాలా విజయ్ ఆంటనీ మూవీస్ ది బెస్ట్ ఇది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఆఫ్టర్ బిచ్చగాడి తర్వాత కానీ దీని సినిమాలో మ్యూజిక్ కూడా ఇచ్చారనమాట. సినిమాకి విజయ్ ఆంటనీ గారు చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్కి తగ్గట్టు ఎమోషనల్ సీన్స్లో కానీ. ఈ సినిమాలో విజయ్ ఆంటనీ గారు ప్రొడ్యూసర్ కూడా ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చారు ఆడియన్స్కి. సో చూస్తున్నాం చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో ఒక డార్క్ సీక్రెట్ ఉంది, అదైతే నేనైతే రివీల్ చేయలేను. చాలా సస్పెన్స్ అవుతారు, చాలా థ్రిల్ అవుతారు. అదైతే మీరు థియేటర్లోనే చూడాలి. దీప్స్కా హీరోయిన్ చాలా బాగా చేసింది. అలాగే బ్రిగిడా హీరోయిన్ చాలా బాగా మంచి పర్ఫామ్ చేసింది. ఆమె పవి టీచర్గా ఫేమస్ అయింది, కానీ ఈ సినిమాలో ఒక మంచి పవర్ఫుల్ పోలీస్గా చేసింది అనమాట. సో చాలా బాగున్నాయి. అన్ని
ట్విస్టులతో కూడిన సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, అందరికి నచ్చే సినిమా. ఒక మార్గన్, ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట. మార్గన్ మూవీ చూడడం జరిగింది. ద బ్లాక్ డెవిల్ చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మన ఇండియన్ ఫిలిమ్స్లో విజయ్ ఆంటోనీ అనేది ఆయన దగ్గర నుంచి ఒక ఫిలిం వస్తుందంటే కంపల్సరీ మంచి మూవీ అవుతుంది. ఈ మూవీ కూడా అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ప్రొడ్యూసర్ అతనే, మ్యూజిక్ అతనే కాబట్టి మ్యూజిక్ మాత్రమే అసలు డౌట్ వాడద్దు మనము. అంత బాగుంది. ప్రతి ఒక్క సీన్లో, ప్రతి ఒక్క సెంటిమెంట్ సీన్లో వేరే వేరే ఏమంటారు, మన ఫైట్ సీన్లో అయినా సరే ఏదైతే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రము విజయ్ ఆంటనీ గారు ఒక సీన్లో కూడా మనకి ఇది తక్కువ అని ఏళ్ళు చూపెట్టలేదు. ప్రొడక్షన్ వాల్యూ మాత్రం చాలా బాగుంది. విజయ్ ఆంటనీ గారు దిగిడా సాగర్ చాలా బాగా చేసి పోలీస్ క్యారెక్టర్లా నాకైతే తను ఏమంటారు ఆ పోలీస్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా నీట్గా పర్ఫామ్ చేసిరు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. మనకైతే విజయ్ ఆంటనీ గారు ఎట్లయితే మంచి మూవీస్ ఆయన ఫస్ట్ నుంచి సలీం గారికి వెళ్ళి ఇప్పుడు వచ్చిన మార్గన్ మూవీ వరకు ఒక్క ఫిలిం కూడా మనకి అది డిసప్పాయింట్ చేయలేదు. ఈ మూవీ కూడా అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. కంపల్సరీ వచ్చి థియేటర్లో వాచ్ చేయండి. అసలు మంచి క్రైమ్ థ్రిల్లర్ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక సీక్రెట్ ఉంటుంది. అది నేను చెప్పలేను. మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు, మంచి ఎంజాయ్ చేస్తారు. ఈ ఫిలిం ఎస్పెషల్ ఈ ఫిలిం మాత్రం డైరెక్ట్ స్ట్రైట్ ఫిలిం లాగానే ఉంది. స్ట్రైట్ తెలుగు ఫిలిం లాగా అనిపించింది నాకు. ఒక్క తమిళ్ సినిమా వచ్చింది రవి అని ఒక్క సాంగ్లో అయినా, ఏదైనా ఒక సీన్లో అయినా, ఒక డైలాగ్లో అయినా అస్సలు అనిపించలేదు. డైరెక్ట్ స్ట్రైట్ ఫిలిం లాగా అనిపించింది, తెలుగు ఫిలిం లాగా అనిపించింది. కంపల్సరీ బ్రో సినిమా ఎలా ఉంది? మార్గన్ ది బ్లాక్ డెవిల్ సినిమా అయితే సూపర్ సస్పెన్స్ ఉంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు థ్రిల్లింగ్ ఎక్సైట్ అవుతూ ఉన్నాను. అసలు విజయ్ ఆంటనీ గారి సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు. ప్రతి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తాయి. ప్రతి సినిమాలో కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అదేవిధంగా ఈ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సినిమాకి మ్యూజిక్ కూడా విజయ్ ఆంటనీ గారు ఇచ్చారు. అసలు మ్యూజిక్తో అసలు హైప్ బాగా తీసుకొచ్చారు. అలాగే బ్రిగిడా గారు మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. అసలు సూపర్ అంటే సూపర్గా యాక్ట్ చేశారు. ఇందులో మెయిన్ చెప్పాలంటే బ్రదర్ అండ్ సిస్టరు అండ్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్స్ అయితే అసలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాము. మెయిన్ ఒక ట్విస్ట్ ఉంది భయ్య. ఆ ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి. అసలు డార్క్ సీక్రెట్, అసలు విలన్ ఎవరు, కిల్లర్ ఎవరు అన్నది లాస్ట్ వరకు కూడా మనకి రివీల్ చేయకోకుండా ఏమవుతుందా అని సీట్లలో కూర్చోబెట్టేసి అసలు సూపర్ అంటే సూపర్గా తీశారు డైరెక్టర్ గారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. అలాగే విజయ్ ఆంటనీ గారి పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా సూపర్ హిట్ పడుతుంది. అన్న ఇప్పుడే మార్గన్ సినిమా చూసానా, సినిమా మాత్రం మామూలుగా లేదు. మన విజయన్న గురించి అందరికి తెలిసిందే, చాలా మంచి మంచి స్టోరీస్తో వస్తాడు. సో ఇప్పుడు కూడా ఇంకో మంచి స్టోరీతో వచ్చాడు. సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ అన్న, మామూలుగా లేదు. సినిమా మాత్రం కూర్చున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్, ట్విస్ట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ మెయిన్గా ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మనకు మూవీ మొత్తంలో కనిపిస్తుంది అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అని ఎలా ఉన్నాయి. అండ్ అన్నగారే దీనికి మ్యూజిక్ కూడా కొట్టాడంట. ఆ బీజిఎం కొట్టి అసలు ఆ ఎలివేషన్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ బ్రిగిడా సగా గారు, ఆమె అందం గురించి అందరికి తెలుసు, పవి టీచర్గా అందరికీ తెలుసు. కానీ ఆమె యాక్టింగ్ అసలు పోలీస్ ఆఫీసర్గా ఇర్రగా తీసిందని చెప్పుకోవచ్చు అన్న. మన దీప్సిక గారి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. సో చాలా అంటే చాలా బాగుందన్న మూవీ మాత్రం. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన సినిమా అన్న. డైలాగ్స్ కానీ, రైటింగ్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేశారు. దాంట్లో మీరు 100% సక్సెస్ అయ్యారు కూడా. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి ఫ్యామిలీ తోటి. మార్గన్ ది బ్లాక్ డెవిల్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య. ఫ్రైడే రిలీజ్ అయిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్, సూపర్ నేషనల్ థ్రిల్లర్. త్రూ అవుట్ ద మూవీ స్టార్ట్ టు ఎండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. విజయ్ ఆంటనీ గారు యాక్టర్గా, సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ డైరెక్టర్గా, మంచి సాంగ్స్, మంచి బీజిఎం, ఇంట్రెస్టింగ్గా. అండ్ లియో జాన్ పాల్ గారు రైటింగ్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్, ప్రాపర్ ఎడిట్ కట్, ప్రాపర్ బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డివిజన్తో నీట్ డైరెక్షన్. ఇంట్రెస్టింగ్, ఒక్క సీన్ ఒక్క షార్ట్ కూడా వేస్ట్ ఉండదు సినిమాలో. చాలా 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 బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికాలిటీస్ చాలా ఖర్చు పెట్టి తీశారు. సినిమా కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీద, పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. బట్ ప్రాపర్గా థియేటర్లో మంచి క్వాలిటీ సౌండ్, విజువల్ స్క్రీన్ థియేటర్లో చూస్తేనే ఇది ఓటీటీలో కానీ ఎక్కడ చూడాల్సిన సినిమా కదండి. ఆన్ స్క్రీన్ థియేటర్లో చూడాల్సిన సినిమా, మస్ట్ వాచ్ ఫిల్మ్. చాలా బాగుంది. బ్లాక్ డెవిల్, మార్గన్ అండ్ సీక్రెట్ ట్రూత్, డార్క్ ట్రూత్. ఇప్పుడే విజయ్ ఆంటనీ గారి మార్గన్ మూవీ చూశాను. క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. అండ్ విజయ్ ఆంటనీ గారికి మ్యూజిక్ డైరెక్టరు. సో లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేయను, చాలా బాగుంది.
డోంట్ మిస్. అండ్ ఇంకోటి ఏంటంటే హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది ఒక డబ్బింగ్ మూవీలా కాకుండా స్ట్రైట్ తెలుగు మూవీలా అనిపించింది. డోంట్ మిస్, థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగా అనిపించింది నాకు. డోంట్ మిస్, థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. భయ్యా ఇప్పుడే విజయ్ యాంటోనీ గారి మార్గన్ మూవీ చూశాను భయ్యా. క్రైమ్ సినిమాలు ఉంటాయి, సూపర్ థ్రిల్లర్ క్రైమ్ సినిమాలు. విజయ్ యాంటోనీ గారి స్ట్రైట్ సినిమా చూసిన ఫీల్ అయితే కనుక నాకైతే కనిపించింది అన్న. లాస్ట్ మనము రివీల్ చేయకూడదు కానీ క్లైమాక్స్ ఆ బ్లాక్ డేగుల్ అని ట్యాగ్ లైన్తో, బట్ సీన్స్ తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్కి మనం ఎప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు. విజయ్ యాంటోనీ గారు మ్యూజిక్ కూడా దీనికి బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ మ్యూజిక్ కానీ అవసరమైన విధానం ఉందన్న. ఇది ఒక మంచి థ్రిల్లర్, అందరూ వాచ్ చేయండి. డార్క్ సీక్రెట్ రివీల్ చేయకూడదు భయ్యా. హీరోయిన్ అయితే కనుక పర్ఫార్మెన్స్ కూడా అవసరం అని ఇచ్చే విధానం ఉందన్న. విత్ ఫ్యామిలీ కంపల్సరీ ఎంజాయ్. ఈ సాటర్డే ఈ వీకెండ్ కి మార్గన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ.